ఈడెవడో నీకులా వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు మన దేవుడు ఏంటి? మన దేవురండి దెందులూరు. నీకెందుకు చెప్పాలా? షర్ట్ చాలా బాగుంది. చర్మాస్ అండి? చందా పెదర్సు. నీకెందుకు చెప్పాలా? ఏం చేస్తుంటారు తమరు? 3 పూట్ల మింగి తింటుంటాను. నీకెందుకు చెప్పాలా? మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీతో మీరు కామ్గా ఉన్నా కానీ మిమ్మల్ని చూసి ఆడవాళ్ళు కామ్గా ఉండరు, కామ్గా తిరిగిపోతారు కదా. నేనెందుకు చెప్పాలా? అది కాదండి, వాళ్ళ అక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. అలాగా? ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్దే, నాకు కూడా చిన్న ఈక్నెస్ ఉంది. ఏంటి బావ అది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మేనే సరే ఏ ఎంజాయ్ చేసేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంతా మన దగ్గర ఎంత ఉందేటి? 7,200. 200 ఛార్జీలు గుంచుకుని 7,000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు రేపు పిల్లలు చూడాలి. పిల్ల అదిగో అటు చూడు. అదేంటి ముఖం కనపడకుండా ముసుగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా మరి. కరెక్టే. ఇటీ మరి మా ఊళ్ళో అయితే గట్టి మెట్లు పంపు చెట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవరా నువ్వు? వదిలే. స్టోరీ ఏంటి ఎలాగ ఉంది? ఆ చూంతో మనకు పని ఉంది. పదా. ఎక్కడికి? సమర్పించుకోవడానికి. సమర్పణ లేదు గిమర్పణ లేదు, అవతల పారిపోతున్నారు. వదిలే. చేశాను కదా మన మధ్య ఆలేందుకు. పదా. డబ్బేంటి? నువ్వు వాడు అక్కవ కదా? అక్క నీ అబ్బా. అమ్మ పారిపోతున్నా. ఎక్కడ మోసం, ఎక్కడ దగ్గ, ఎక్కడ కొట్రా పట్రా. ఇదే సార్. ఇదేంట్రా? మళ్ళీనా? ఈడే సార్. ఇద్దరు కుర్రలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బురక వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే. మాకు ఓకే. ఎరా ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బురకాయ ఏంటి? ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి. ఉడతలు పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి. నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాగేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ, ఏవి రావు. అయితే నాకేంటి? మాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్యా? నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్న ఇచ్చావు. నిన్ను క్షమించకూడదరే. నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. రాయ్, నేనేమన్నా 60-70 రేపులు 80-90 మట్టలు చేసిన వాళ్ళ కనపడుతున్నానా? ఈ కట్టేటాలేంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొచ్చి కట్టేశా. చిచి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. అయితే నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి? ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతుల్లో పెట్టావు. నొప్పెట్టు. ఇదిగో రౌడీస్, ఎస్ సార్. సార్ నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు 4లు 6లు పేకండి. ఏయ్ ఏయ్ ఏయ్, నో నో నో, ఏయ్ నో. ఏయ్ నువ్వు కొట్టవే. ఇలా చిక్కులో నన్ను కొట్టవద్దు. మమ్మీ! ఆగండి. మీరు రౌడీలా పోలీసులా? ఆ రౌడీలే, మేమే పోలీసులు. పోలీసులు. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అయితే నాకేంటి? మాకేంటి? లాయర్ గారు, ఇటు వాళ్ళకి ఉందే నాకు ఉందే, నేను ఒప్పుకోను. అయితే ఓకే, అతను వదిలేయండి. జాగ్రత్త. ఓ గాడ్! ఒరే తోక, త్వరగా ఆర్తి బలం తీసుకురా. అయ్యో, I'm tensed. Don't move. Stop there. తోక, త్వరగా రారా. వచ్చేస్తా రా రా రా. ఇదిగో వచ్చేసా. ఏమిటిదంతా? ఒరే, నేను ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉందిరా. నన్ను కుళ్ళ పొడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అంతకు కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి, రైట్ కాళ్ళు లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్. చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ. నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. మెల్లగా. ఇవి కాళ్ళు కాదు, చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు ఆడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, 4 రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అది అదే సార్స్. అది కాదు, అలాంటి అందుపట్టినది ఏదో టెస్టులు అవి చెయ్యాలన్నారు. అందుకే నేను ఆడిని చూడలేను. ఈడున్నాడు కదా. వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే అమ్మా
నువ్వు ఆడ దగ్గర ఉండి ఆడ పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురాది ఆ, కాపురమా? చేతు కాపడం అది పెడుతుందని. అలాగేనండి. ఆయన ఆఫీస్కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. ఆహా. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 చూసుకోమా, బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే ఆ బెడ్రూమ్ వస్తుంది, అక్కడికి తీసుకెళ్ళమ్మా. అలాగే. తీసుకెళ్ళు. రండి. ఎల్లు 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 ఎల్లు. కొడితే కొట్టారు గాని మా బాగా కొట్టారా. ఏంటి కాళ్ళు కాలుతున్నాయా అలా తిరుగుతున్నారు? ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని. ముహూర్తాల అప్పుడే నా బంగారు తల్లి పెళ్లికి తొందర ఏమొచ్చింది? ముందా పల్లెత్తుకోరా. తొందర బంగారు తల్లికి కాదు, ఈ కంగారు తల్లికి. ఆ, మా అమ్మకి పెళ్ళా? నీకు ఇదేం పోయే కాలమే. పై ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు? పెళ్లి నాకు కాదు నీకు. నాకా? నీకు ప్రభావతికి. కొట్టానంటే ఫళ్ళు రాలి. పట్టకుండానే పళ్ళు రాలే. మీకేమన్నా మతి పోయిందా? ఆ అమ్మాయి నీకు మేడు మరి ఈచదర్రా. పైన ఉన్న ఆ థర్డ్ ఎంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని. బుద్ధి లేకుండా మాట్లాడక. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో ఉంటుంది. నువ్వు మొయ్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు? కాండ్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తా. మీ నాన్నకి పెళ్ళా? షష్టి పూర్తి అంటారు అదా? సెకండ్ మ్యారేజ్. మీ అమ్మ ఊరుకుంటుందా? పరశురామ్ బీ సీరియస్. సారీ. డాడీ అంటే నాకు ప్రాణం. తాతయ్య చావు బతుకులో ఉంటూ డాడీకి 18వ ఏట పెళ్లి చేశారు. డాడీ 20వ ఏట మా అమ్మ చనిపోయింది. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నేను సరిగ్గా చూసుకోదు, అందుకే మీ నాన్నగారు బ్యాచులర్ గా ఉండిపోయారు. కరెక్ట్. కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు. మీ నాన్న కోటీశ్వరుడా? అవును. ఎన్ని కోట్లుంటాయి? మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50-60 కోట్లు ఉంటుంది. మిగతావి ఎంత లేదన్నా ఓ 25 కోట్లుంటాయి. ఓరి నాయనో, నాకేంటి అదృష్టం సెల్లా పట్టుకుంది. మరి నువ్వెందుకు హాస్టల్లో ఉంటున్నావు? ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ. డోంట్ వరీ, మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా. అక్కర్లేదు. ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది. నాన్నగారికి కూడా ఇష్టమే. మరి ఏ రోగం? చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం. నేనెందుకు అసహించుకుంటాను? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని. అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టని ఈ పెళ్లి చేస్తాను. వాట్? అదే, ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పట్టుకుని పెళ్లి చేస్తాను. నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా? అవును డాడీ. వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే? వాడు అంటే నా కాబోయేవాడు. ఏమిటమ్మా నువ్వనేది? అవును డాడీ, నేను తన్ని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచివాడు, వెల్ ఎడ్యుకేటెడ్, 7-8 భాషలు మాట్లాడతాడు. 100% నీకు నచ్చుతాడు. సాయంత్రం మన గెస్ట్ హౌస్కి రమ్మన్నాను. నువ్వు వస్తే. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి. మీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకోను డాడీ. కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి. హాయ్. హాయ్ రామ్, కమ్ కూర్చో. డాడీ, ఆయన వచ్చారు. మీరా? నువ్వా? ఈయన మీ డాడీయా? పంజాగుట్ట ఎస్ఐ నువ్వేనా? అవును సార్. మీకింతకు ముందే పరిచయం ఉందా? బాగా. అయితే నాకు చాలా శ్రమ తగ్గింది. మేఘన, నువ్వు ఇంటికెళ్ళు, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడొస్తాను. సరే డాడీ, బాయ్ రామ్. అది కాదు మేఘు. నువ్వాగా, నువ్వు వెళ్ళు. ఓకే డాడీ. మేఘనని కారు ఎక్కించేద్దామని. దానికి కారు ఎక్కడం తెలుసు. ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి? మీకు తెలీదా? ప్రేమ కలిసింది అదే అంకుల్. షట్ అప్! దొంగ నా దొంగ. ఓహో, అర్థమైంది. నాలాగే ఉండి నా పక్కింటోని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ? పక్కింటోడా? అవును సార్. మా నాన్న ప్రకాష్ రాజ్ అదొక టైపు. నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటికి వెళ్ళినప్పుడు మా పక్కింటి పిన్ని నాన్న గోకారు. దాని ఫలితమే ఆ పక్కింటోడు. రివాల్వర్ చాలా బాగుంది. కాబోలు పోలీస్ ఆఫీసరేనా ప్రజెంట్ చేయడం తెచ్చారు? కాదు, నువ్వెక్కడ కనపడితే అక్కడ పేరు చేయడానికి తెప్పించా. వద్దు మావయ్య, జరిగిందంతా పీడకలను మర్చిపోండి. మర్చిపోతా, నిన్ను చంపేసి. ఏంట్రా ఈ హ్యాపీనెస్? ఏదైనా విశేషం ఏమోనమ్మా?
ఏమైందిరా? నాన్నకి తను బాగా తెలుసట. అయితే మీ పెళ్లి అయిపోయినట్టే. మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతానన్నాడు. వెరీ గుడ్. అయితే ఈ ఇంటికి మనవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్నమాట. మీరు కూడా చేసేసుకోండి, మనకు తాత కూడా వచ్చేస్తాడు. తోగా తెగుద్ది. న్యాహ. ఎంత ఆనందంగా ఉందిరా. ఓ కంట్లో ఓ జంట, ఇంకో కంట్లో ఇంకో జంట. ఎంత చూడముచ్చట్టుగా కనిపిస్తున్నారా. ఏరా, అబ్బాయి బాగున్నాడా? అన్ని విషయాలు మాట్లాడేశావా? తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం? చెప్తా. ఎస్ఐ గారు, తనని కూడా తీసుకొచ్చారా? ఛీ! అమ్మాయి గారి టేస్ట్ మరీ ఇంత బ్యాడ్ గా ఉంటది అనుకోలేదు. అయ్యా, సులభ్ కాంప్లెక్స్ పక్కన వేప పుల్లలు అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు. వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే? ఏహే, ఆపండి. వీడు ఆయన కాదు, ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్. నేను హెడ్ కానిస్టేబుల్ కాదు, ఎస్ఐని. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? చెప్పండి. నాకేంటి? ఇస్తా. చెప్పు. పరశురాం. ఆయన పేరు. హలో, పరశురాం కాదమ్మా, పరశురాం. నెంబర్ 1 పిక్ ప్యాకెట్. దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను. నేను నమ్మను. నమ్మాలి. చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం. అబద్ధం. నిజం. వాడి వయసు 22 సంవత్సరాలు, కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపండి. దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటర్. ఆడి స్కూల్ అంటే ఏంటి తెలీదే. తెలియకపోతే అన్ని భాషలు ఎలా మాట్లాడతారు? నిన్ను చీట్ చేశాడే. ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు. లేదు, నా కళ్ళారా చూశాను. ఆయన ఎస్ఐ డాడీ. టూ మచ్ ఇన్నోసెంట్. ఆడు నా డ్రెస్, నా జీపు, నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకేంటి? అమ్మో, ఇదేంటి? సరిపోలేదా? అమ్మో, ఇది అన్యాయం, అక్రమం. షట్ అప్. నీలాంటి లంచగొండలు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. గో అవుట్. నీకన్నా ఆడే బెటర్. పోలీస్. విన్నావుగా అమ్మా, ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే. ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా? నా కారుని గుద్దింది, నా చెయ్యి కొరికింది, నా పళ్ళు ఊడగొట్టింది, నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది. ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో.